అఖిల్ రాజ్ డెలివరీ బాయ్స్ మధ్యలో ఇష్యూ మరింత ముదురుతున్నట్లు కనపడుతోంది. హీరో అఖిల్ రాజ్ కారుని డెలివరీ బాయ్స్ కొంతమంది వెంబడించారంటూ తెలుస్తోంది. ఇంటి దగ్గర రెక్కిచ్చేసి దాడి చేశారంటూ కూడా సమాచారం అందుతోంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అఖిల్ రాజ్. ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీనికి సంబంధించి తనపై దాడి చేసేందుకు డెలివరీ బాయ్స్ ప్రయత్నం చేశారంటూ అందులో కనిపిస్తోంది. మరోవైపు డెలివరీ బాయ్స్తో ఇష్యూపై ఇప్పటికే అఖిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. తన తల్లిని అసభ్యంగా దూషించడంతోనే దాడి చేశానంటూ చెప్పాడు. తప్పుగా డెలివరీ ఇచ్చి తానే మళ్ళీ దూషించాడని డెలివరీ బాయ్ తాగి ఉన్నాడంటూ అఖిల్ రాజ్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు అఖిల్ రాజ్ సారీ చెప్పాల్సిందేనంటూ డెలివరీ బాయ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ రాజ్ నిన్న రాత్రి అఖిల్ రాజ్ డెలివరీ బాయ్తో దురుసుగా ప్రవర్తించాడు అంటూ ఒక వీడియో మనం చూసాం. ఒక డెలివరీ బాయ్ రిలీజ్ చేసినటువంటి వీడియో మనం చూసాం. ఖచ్చితంగా ఇది తప్పు అలా వ్యవహరించడం అని చెప్పి మనం ఖండించాం. ఆ తర్వాత డెలివరీ బాయ్స్ అందరూ ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. సరే, వాళ్ళకి ఆ హక్కు ఉంది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ నడుస్తుంది. అటు అఖిల్ రాజ్ కంప్లైంట్ చేశాడని పోలీసులు విచారిస్తున్నారంటూ కూడా మనం విన్నాం. అసలు జరిగిన ఇష్యూకి సంబంధించి కూడా అఖిల్ రాజ్ తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేశాడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత పోలీసులకి వదిలేశాం. కానీ అదిగో ఆ వీడియోలో మీరు చూస్తున్నట్లుగా అఖిల్ రాజ్ మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది అంటూ తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే దిస్ ఈస్ రియలీ బ్యాడ్. ఒకవేళ డెలివరీ బాయ్స్ ఎవరైనా సరే అతని మీద దాడి చేసి గనక ఉండుంటే మీరు ఇక చట్టం పరిధిలో అంటే పోలీసులు విచారించే పరిస్థితి ఎక్కడుంటుంది? మీరు పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవడానికో, ఒకవేళ అతనిదే తప్పు అయి ఉండొచ్చేమో, దానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. లేదంటే గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఈ విషయాన్ని ఖండించి గిగ్ వర్కర్స్ అతనితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. బట్ ఈలోగా అఖిల్ రాజ్ కారు మీద దాడి జరిగింది అంటే, ఒకవేళ డెలివరీ బాయ్స్ కనుక చేశారు అంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అది ఎవరు చేసినా సరే ఈ ఇష్యూని మరింత సైడ్ ట్రాక్ తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇష్యూలో గందరగోళం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా తప్పే. ఒక్కసారి ఆ వీడియో నేను మీకు మరింత క్లియర్గా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. టేక్ ఏ లుక్. సో అక్కడ మీకు కనిపిస్తుంది అఖిల్ రాజ్ కారు మీద ఎవరో ఒక పర్సన్ అక్కడ దాడి చేయడానికి ప్రయత్నిస్తూ వెంబడిస్తూ ఆ కారు మీద కొడుతూ అక్కడ మనకు కనిపిస్తుంది. అద్దాల మీద కొడుతూ కారు మీద దాడి చేయడానికి ప్రయత్నం చాలా క్లియర్గా అర్థమైంది. అఖిల్ రాజ్ దీనికి సంబంధించి వీడియో తీసినట్లుగా కనపడుతుంది. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాడి చేశారంటే ఇది పర్సనల్ గ్రడ్జ్ కిందకి వెళ్తుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ ఆ గిగ్ వర్కర్కి ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే, అవమానం జరుగుంటే, ఇప్పుడు అక్కడ న్యాయం చేసే అంశం గురించి కాకుండా ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు దాన్ని డీల్ చేస్తున్న తర్వాత దే షుడ్ నాట్ అటాక్ లైక్ దిస్. దిస్ ఈజ్ వెరీ రాంగ్. దిస్ ఈజ్ వెరీ రాంగ్. అఖిల్ అలా బిహేవ్ చేశాడని తెలిసిన తర్వాత మేము చాలా ఖండించాం. అంత పొగరుగా మాట్లాడడం తప్పని కూడా చెప్పాం. అండ్ ఈరోజు గిగ్ వర్కర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈవెన్ వీ ట్రై టు కాల్ గిగ్ వర్కర్స్ అసోసియేషన్. దీనికి సంబంధించి ఇప్పటికే గిగ్ వర్కర్స్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. షేక్ సలావుద్దీన్ గిగ్ వర్కర్స్ యూనియన్ నుంచి దీనికి సంబంధించి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఈ సినిమా హీరో ఎవరైతే ఉన్నారో అతను అలా బిహేవ్ చేయడం ఖచ్చితంగా తప్పు, మేము దీన్ని ఖండిస్తున్నాం అంటూ కూడా మాట్లాడారు. కానీ ఈలోగానే ఇలా దాడి జరగడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు. దీనికి సంబంధించి ఇప్పుడు మరి ఏ సమాధానం చెప్తారు, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈవెన్ ఆర్టీవీ అఖిల్ రాజ్తో మాట్లాడింది దాడికి సంబంధించి కూడా. మనం దాన్ని ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నేను గిగ్ వర్కర్స్ అసోసియేషన్తో యూనియన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఒక్కసారి నేను ట్రై చేద్దాం. షేక్ సలావుద్దీన్ గిగ్ వర్కర్స్ యూనియన్ నుంచి ఆయనతో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లెట్స్ నో మోర్ డీటెయిల్స్, ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది. ఐఎమ్ ట్రైంగ్ టు కాల్ హిమ్. జై శ్రీరామ్.
యా, గిగ్ వర్కర్స్ యూనియన్కి నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, బట్ దే ఆర్ నాట్ ఆన్సరింగ్. బట్ కాకపోతే గిగ్ వర్కర్స్ యూనియన్ నుంచి నాకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చింది. ఏమని? ఇదిగో మీకు నేను చదివి వినిపిస్తాను, ఒకసారి మీరే చూడండి. గిగ్ వర్కర్స్ యూనియన్ తరపున మేము దీన్ని ఖండిస్తున్నాము అంటూ కూడా వచ్చింది. ఇదిగో ఐఎమ్ షోయింగ్ యూ. ఆ మెసేజ్ కూడా నేను చూపిస్తున్నాను, మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను చదువుతున్నాను. డెలివరీ వర్కర్పై దాడిని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ TGPWU తీవ్రంగా ఖండిస్తోంది. ఇటీవల విడుదలైన విజయవంతమైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో నటించిన అఖిల్ రాజ్ ఒక డెలివరీ వర్కర్ మీద కేవలం తప్పు ఆర్డర్ డెలివరీ చేశాడనే కారణంతో దాడి చేశాడన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన తల్లి ఆ కార్మికుడిపై ఉమ్మివేసిందన్న ఆరోపణలు మరింత బాధాకరం అంటూ గిగ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే దీనికి సంబంధించి రెస్పాండ్ అయింది. కానీ ఈలోగానే ఇలా దాడులు చేయడం ఖచ్చితంగా చాలా తప్పు. అంటే చట్ట పరిధిలో ఇది విచారణ జరుగుతున్న సమయంలో ఈలోగా మళ్ళీ ఎందుకు ఇవన్నీ? దీనివల్ల లేనిపోని తలనొప్పులు కదా. గిగ్ వర్కర్స్కి న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంటుంది? ఇలా రౌడీల్లాగా అతని మీద వెంబడించి దాడులు చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చూసుకోవాలి కదా. నౌ హౌ కెన్ దే ఆన్సర్ టు ద పోలీస్? ఇప్పుడు పోలీసులు వచ్చి ఎందుకు ఎలా దాడి చేస్తారు మీరు అని అడిగితే ఏ సమాధానం చెప్తారు? అంటే జరిగిన విషయానికి ప్రతీకారం తీర్చుకుంటే సరిపోతుందా? మరి ఇంకా పోలీసులు ఉన్నది ఎందుకు? ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినట్లు? అందులోనూ అతను కూడా ఒక వర్షన్ వినిపించాడు, తన తల్లిని అవమానించాడు, తప్పు ఆర్డర్స్ ఇవ్వడమే కాదు అడిగితే తన తల్లిని అవమానించాడు, చాలా చులకనగా మాట్లాడాడని చెప్పేసి. తల్లిని అవమానించినప్పుడు ఖచ్చితంగా అలాంటి కోపం రావడంలో ఎలాంటి తప్పు లేదు. సార్ ఇప్పుడు ఏ వర్షన్ కరెక్ట్? గిగ్ వర్కర్ ఒక రకంగా చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళిన డెలివరీ బాయ్, ఇతను మరొక రకంగా చెప్తున్నాడు అఖిల్. ఇలాంటప్పుడు ఏ వర్షన్ కరెక్టో చూసి అక్కడ ప్రూఫ్తో పాటు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈలోగా ఇలా దాడులు చేయడం, వెంబడించడం అనేది ఖచ్చితంగా చాలా తప్పు అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మరి గిగ్ వర్కర్స్ యూనియన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. మరి ఇలా దాడికి ప్రయత్నించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా? అసలు దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఇది మరింత క్రిమినల్ కేసుగా మారుతుంది. ఇలా దాడులు చేయడం అనేది క్రిమినల్ కేసుగా మారుతుంది. ఇది లేనిపోని అనార్థాలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరో కామెంట్ చేస్తున్నారు, శ్రీకుమార్ నాత్రా కామెంట్ చేస్తున్నారు, వాడు డెలివరీ బాయ్ని కొట్టినప్పుడు నువ్వేం చేసావు? మీరు ఇలా కన్ఫర్మ్ చేస్తావు డెలివరీ బాయ్ వాడే మదర్ని తిట్టాడు అని బాగా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తిట్టారని? నేను చెప్పానా? 2 వర్షన్స్ ఉన్నాయి. నిన్న నైట్ అఖిల్ మీద చాలా సీరియస్గా ఆర్టీవీ రెస్పాండ్ అయింది. అఖిల్ ఒకవేళ అలా చేయడం తప్పు అని చెప్పి సీరియస్గా రెస్పాండ్ అయింది. అండ్ అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మరి ఇతను ఒక వర్షన్ చెప్తున్నాడు, గిగ్ వర్కర్ మరొక వర్షన్ చెప్తున్నాడు ఆ వీడియోల్లో, 2 వీడియోల్లో. అండ్ అఖిల్ ఏమో సీసీ